నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కోరారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో పాటు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ అయ్యారు. అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు, కొత్త నేర న్యాయ చట్టాల అమలుపై జరిగిన సమీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని, కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరగకపోయినా అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొందరు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టమేంటి? రాజధాని కోసం రైతులు భూమిస్తే ఆయనకెందుకు అసూయ? హైదరాబాద్ వంటి రాజధాని ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదా అని ప్రశ్నించారు. మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజధానికి భూములు త్యాగం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అమరావతి శక్తి చాలా బలమైందని చంద్రబాబు అన్నారు. రైట్, అమరావతి రాజధానిగా ఉండాలని దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని అమిత్ షాను చంద్రబాబు కోరినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాలని దీనికి సంబంధించి సవరణ కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేంద్ర మంత్రి అయితే సానుకూలంగా స్పందించారనేటువంటి మాట. అలాగే ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ నాయకులు లైవ్లో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మీడియా అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావు గారు ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా బాలకోటయ్య గారు నమస్తే. బాలకోటయ్య గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. ఎస్, చంద్రబాబు అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరటం, ఆయన సానుకూలంగా స్పందించడం, దీనికి సంబంధించి ఇమీడియట్గా కూడా వచ్చేటువంటి పార్లమెంట్ సెషన్స్లో చట్ట సవరణ కావచ్చు, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చినటువంటి రైతులు మాత్రం నష్టపోరని ఖరాఖండిగా చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి. అసలు రాజధానికి సంబంధించి ప్రభుత్వానికి మీకు మధ్య ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉందా? ఇప్పుడు చంద్రబాబు చేసినటువంటి కామెంట్ కావచ్చు, లేకపోతే జరగబోతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? మురళి గారు నమస్తే. మీకు ఐ న్యూస్ వీక్షకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులు కనకారావు గారికి కూడా నమస్కారాలు, జై భీములు. మురళి గారు, పంటకు కంచేసినట్టు, ఇంటికి గోడగట్టినట్టు ప్రజాస్వామిక దేశంలో ఏ చర్యకైనా చట్టబద్ధత ఉండాలి. ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమంలో మేము మాట్లాడింది, పోరాడింది కూడా అందుకే. అంటే ప్రభుత్వాలు మారితే రాజధానులు మార్చుకోవాలి అనే ఈ తలనొప్పి వ్యవహారానికి ప్రజాస్వామ్యమే గండి కొట్టాలి, రక్షణ కవచంగా నిలబడాలి. ఎందుకంటే ఈ దేశంలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని రగడ ప్రజా రాజధాని అమరావతి మీద జరుగుతుంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు కలిసి విభజన చట్టంలో సెక్షన్ 5ను సవరించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా పెట్టాలని చెప్పి మరోమారు విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్న కూడా కేబినెట్ తీర్మానం చేసింది. ఇది జరిగి తీరాలి. ఎందుకంటే రైతు తరాలుగా నమ్ముకున్న నేలను ఇస్తున్నప్పుడు, తలరాతల్ని రాజధాని కోసం ఇస్తున్నప్పుడు ఆ రైతుకు భరోసా ఉండాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారా మరొకళ్ళని బొట్టు పెట్టి పేరు పెట్టి విమర్శించను, కానీ అసలు ఈ రాజధానులను మార్చుకోవాలనే ఒక విధానాన్ని తప్పనిసరిగా ప్రతి పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామికవాదులు ఖండిస్తారు. నేను ఇంకో మాట కూడా చెప్తా. రాజధాని అమరావతిలో తప్పులు జరిగితే నిర్మాణాల్లో కానీ, టెండర్లో కానీ, నిర్మాణ పనుల్లో కానీ ఇబ్బందులుంటే ప్రతిపక్ష పార్టీగా కనకారావు గారు విమర్శించవచ్చు, వైసీపీ పార్టీ విమర్శించవచ్చు. కానీ రాజధాని లేకుండా రాజధానికి పేర్లు పెట్టి అసలు రాజధాని అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడటం మూలానే ఇలాంటి ఇబ్బందులు వస్తుంది. నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన పాత్రికేయ సమావేశం మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయనకు అమరావతి మీద మనసు కరగల, ఆయన అమరావతి మీద కూడా మనసు మార్చుకోవాల. ఆయన తన కోపాన్ని, తన క్రోధాన్ని అమరావతి మీదే వెళ్ళబెక్కాడు.
ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి మీ ఐకాన్ న్యూస్ ద్వారా చెప్తున్నా, రాజధాని అంటే 4 అంగాలు ఉంటే సరిపోతుంది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రధాన హెచ్ఓడీల కార్యాలయం, దీనిని రాజధాని అని అంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న సంకల్ప బలంతో రాజధానికి ఆర్థిక వనరు కావాలి, అక్షయ పాత్ర కావాలని రైతులను ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చి అక్కడ ఒక పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసేందుకే రాజధాని ఒక నగరంగా నిర్మిస్తున్నాడు. నిజానికి అమరావతిలో జరుగుతున్న ఒక రాజధాని పనులే కాదు, రాజధానిని నగర నిర్మాణంగా రూపొందిస్తున్నారు. అది కృష్ణా గుంటూరు జిల్లాదే. నేను నిన్న మొన్న విన్న, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి, గుంటూరు, విజయవాడ మధ్య ఒక 500 ఎకరాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడ కట్టుకోవచ్చు కదా అని అన్నాడు ఆయన. నిజానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది గుంటూరు జిల్లానే. తాడేపల్లి అంటే మంగళగిరి మండలము, మంగళగిరి నియోజకవర్గము, గుంటూరు జిల్లా. అది ఆయన ఉంది గుంటూరు జిల్లాలోనే. అంటే దీన్ని ఏంటంటే రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు. నేను ఎప్పటికీ కూడా, కనకారావు గారు కూడా ఈ డిబేట్ లో ఉన్నారు కాబట్టి, ఈ 3 రాజధానులు అనే అంశాన్ని మీరు వెనక్కి తీసుకొని ఈ అమరావతి తలబారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కిందకు దించుకోవాలి. లేకపోతే నాకు తెలిసి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎటు చూసినా కూడా అమరావతి మాకు దిక్సూచి, ఇక వేరే ఆర్డర్ లేదు. ఎందుకంటే అక్కడ దాదాపు ఎప్పటికి రైతులు ఇచ్చింది 50,000 ఎకరాల భూమి ఉంది. మళ్ళీ భూసమీకరణ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు చెప్తున్నారు. అమరావతి మాత్రం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మనసు మారుతుంది. ధన్యవాదాలు చెప్తా. ఎందుకంటే నేను బాలకోటే గారు మీ వాయిస్ సరిగా మీ వాయిస్ సరిగా రావట్లేదు. నెట్వర్క్ ఒకసారి ఇష్యూ ఉంది. మళ్ళీ తిరిగి కట్ అవుతుంది. మళ్ళీ కనెక్ట్ అవ్వండి, రీకనెక్ట్ అవ్వండి. ఇక కనకారావు గారితో మాట్లాడదాం. కనకారావు గారు నమస్తే. నమస్కారం అండి. సో చంద్రబాబు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి మాట, అలాగే బాలకోటే గారు కూడా ఇచ్చినటువంటి ఒక సజెషన్, 3 రాజధానుల విషయం కావచ్చు, దాన్ని వెనక్కి తీసుకోవడం కావచ్చు, లేకపోతే అమరావతి విషయంలో క్లియర్ కట్గా ఉంటే ప్రజలు కూడా ఇప్పటి నుంచి ఒక క్లియర్ కట్, ఒక సానుకూలమైనటువంటి వైఖరితో ఉంటే రాబోయే ఎన్నికలకి ఎంతో కొంత సీట్ల శాతం కావచ్చు, లేకపోతే ఓట్ల శాతం కావచ్చు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. 3 రాజధానుల అంశం అని మళ్ళీ పదే వెళ్తే అధికారం కాదు కదా, రాజకీయ పరంగా కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. పదే రాష్ట్రంలో ఎటువంటి పనులు జరగకపోయినా మొత్తం కూడా అమరావతికే ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు కూడా చేయట్లేదు. కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే దీనికి కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా సమకూరుస్తుంది అనేటువంటి ఒక క్లియర్ కట్ క్లారిటీ. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్ మాత్రం దీనికి డిఫరెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎలా సమర్థించుకుంటారు మీరు? సార్ మురళీ గారు, అదేవిధంగా బాలకోటే గారికి, ఐ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము అమరావతి మీద వ్యతిరేకం కాదండి. ఎందుకో మొదటి నుంచి కూడా ఒక ఉద్దేశపూర్వకమైన విధానాన్ని మా మీద రుద్ది, వీళ్ళు రాజధానికి వ్యతిరేకమైనటువంటి ఒక అబండాన్ని మా మీద రుద్ది, వాళ్ళకు ఉన్నటువంటి పచ్చ మీడియా మొత్తాన్ని కూడా మా మీద ప్రయోగించారు. అది రాష్ట్రం మొత్తం చూస్తున్న పరిస్థితి మనం చూసా ఉన్నాం. సరే, ఇందులో రాజధాని విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాకపోయి ఉంటే అన్ని వందల రోజులు ఎందుకు ఉద్యమం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న ఎప్పుడు కూడా వ్యతిరేకం కాకపోయింది. ప్రత్యక్షంగా రాజధాని గురించి, అమరావతి గురించి ప్రత్యక్షంగా దాదాపు 1000 రోజుల పైగా 1100 రోజులు ఆటో ప్రతి క్షణం ప్రతి మినిట్లో అతను ఉన్నారు కాబట్టి అందులో మనకు దాటి వేసే పద్ధతి కాదండి. ఎందుకంటే మా విధానం ఏంటంటే, అయితే 1955కి ముందు మద్రాసీల చేత ఎల్లగొట్ట ఒకసారి కర్నూలులోకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు నెట్టివేయబడితే మళ్ళీ మనం ఇటుకు వచ్చినటువంటి మనం, ఎందుకంటే ఈ ప్రాంతీయ విభేదాలు రాకూడదనే ఉద్దేశంతో మేము రాష్ట్రం అయితే 3 ప్రాంతాలు ఉన్నాయో, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఏదైతే సెంట్రల్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, వీటన్నిటి మీద సమతుల్యత ఏర్పడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నాడు కదా, ఏమని, అసలు హైదరాబాద్ మొత్తం నేనే డెవలప్ చేశాను, అసలు సాఫ్ట్వేర్ మొత్తం నా కానించే మొదలైంది, ప్రపంచానికి ఒక ఐకాన్ అయిపోయింది అనేటువంటి చెప్పినటువంటి పరిస్థితుల మధ్య మొత్తం అభివృద్ధి చెందింది అనేటువంటి అయినాక వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళు మొత్తం మా సంపద దోసుకుంటారని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి గెట్ వేసి పెడితే కట్టుబట్టలతోటి అర్ధరాత్రి పూట పరిగెత్తుకుంటూ వచ్చాం. స్వయం చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. ఆ నేపథ్యంలో నుంచి మేము ఏమంటామంటే,
ఏదైతే జుడిషియల్, ఏదైతే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా లెజిస్లేటివ్ ఉందో దాన్ని 3 ప్రాంతాలు వికీరణ చేద్దాం అనేటువంటి దాని ఉద్దేశంతో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే దాంతో మేము ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి మీద ప్రేమ లేదండి. కేవలం ఏదైతే వ్యాపారం కోసం, ఒక ల్యాండ్ మాఫియా కోసమే అమరావతి అనేటువంటి కార్యక్రమాన్ని ఎన్నుకొని దాని ద్వారా మొత్తం నిధులు రాబట్టుకుందాం అనే దాంతో ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర దీంట్లో దాగుందనేది మేము గమనించాం. దానికి ఉదాహరణ ఏంటంటే, మొదట ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, రాజధానికి నూజివీడి దగ్గర అయితే విపరీతమైన భూములు ఉండి అది బాగుంటుంది అని చెప్పేసి అటు చూపించాడు అందరినీ. అటు చూపించాడు. అక్కడ మొత్తం కూడా కొంతమంది అక్కడ ఇన్వెస్ట్ చేసి పెట్టుబడులు పెట్టి అక్కడ దాదాపు కొంతమంది కొన్ని 100 ఎకరాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు తీరా అదంతా అయిపోయినాక ఈ లోపు ఏంటి, తన మనుషులకేమో నేను అమరావతి దగ్గర పెడతాను కాబట్టి మీరు కొనుక్కొని చెప్పి జైబెరీ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లు సంబంధించినటువంటి అధినేత కావచ్చు, చాలా మందికి మీరు అమరావతి చుట్టూ భూములు కొనుక్కోమంటే అవసరం కానించి మొత్తం భూములు మొత్తం కొనుక్కుని అంత అయిపోయినాక నేను అమరావతి రాజధాని చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే నూజివీడు అమరావతి అని చెప్పేసి పాపం చాలా మంది పెట్టుబడితే దాదాపు 6 చనిపోయారండి అక్కడ ఊరేసుకొని. ఎందుకంటే భూములు కొనుక్కొని వేలకు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనుక్కొని ఆ భూములకి కొనేవాళ్ళు లేక అమ్మేయడానికి అవకాశం లేక చచ్చిపోయిన పరిస్థితి, దాదాపు 6 చచ్చిపోయిన పరిస్థితి అక్కడ చూసాం. సరే, అమరావతికి వచ్చినాక ఏదైతే ఉందో రాజధాని పేరుతో ఇక్కడ భూములు సేకరించే క్రమంలో రైతులు మొదట్లో మొత్తం వ్యతిరేకించారండి. స్వయానా పవన్ కళ్యాణ్ గారే 2000 ఏదైతే అతను ఒక పర్యటనలో చెప్పాడు అమరావతిలో అక్రమ భూదోపిడీ జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంత రైతులు మొత్తాన్ని భయపెట్టి పొరవ పెట్టి వాళ్ళ వారసులు అయితే అమెరికాలో వాళ్ళ చేత ఫోన్లు చేపించి జరిగినాక అసలు శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందండి, అమరావతికి సంబంధించినటువంటి ఒక పచ్చని భూములు మొత్తాన్ని రాజధాని పేరుతోటి మొత్తం చేసుకుంటే అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సాయిల్ కానీ అక్కడున్న సాయిల్ మొత్తం కూడా భూకంపాలకి, అదేవిధంగా నీళ్లు ఎక్కువ ఊరేటువంటి ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది అనేటువంటిది మొత్తం అక్కడ అనుకూలత ప్రదేశం కాదు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా అదే టీడీపీ కావచ్చు, అదే టీడీపీ కావచ్చు, అదే అమరావతి జేఏసీ కావచ్చు. సరే, గత 5 ఏళ్ల 2014 నుంచి 19 మధ్య ఏదో ఒకటైతే కట్టడం అయితే అక్కడ జరిగింది. సరే, 3 రాజధానులు అనేటువంటి నినాదం ప్లీజ్ ఒక నిమిషం నన్ను మాట్లాడివ్వండి. 2014 నుంచి 19 మధ్య ఏదో కట్టడం కట్టారనేటువంటి ఒక సాక్ష్యం. అప్పుడు ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసింది, అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంది. మరి 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏంటి? అంటే అప్పట్లో ఒక కట్టడమైన 3 రాజధానులు అని చెప్పి చేసినటువంటి పరిణామాల్లో ఒక విశాఖపట్నంలో రిషికొండని తొలిచి ఆ కట్టినటువంటి అధునాతనమైనటువంటి బంగ్లా తప్ప ఇంకేం కట్టారనేటువంటి క్వశ్చన్ ఇటు టీడీపీ కానీ లేకపోతే అమరావతి జేఏసీ కానీ ఇస్తుంది. ఎటువంటి అడుగులు వేసింది ఆ దిశగానే? పెద్ద దోపిడీ అండి. దాదాపు స్క్వేర్ ఫీట్ కి వచ్చేలాగే దాదాపు 11,000 రూపాయల పైగా మొత్తం పెద్ద దోపిడీ జరిగింది. ఈ రోజు అసెంబ్లీ కావచ్చు, నిరూపించగలిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల అధికారంలో ఉంది? హైకోర్టు మొత్తం కూడా దాదాపు 600 కోట్లు పెట్టి కట్టారు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించగలిగిందా? సార్, ఏదైతే రాజధాని ప్రాంతంలో కట్టుబడి కట్టిన మొత్తం కూడా అవినీతికి కేంద్ర బిందువుగా మారింది అనే దానికి సాక్ష్యం ఏంటంటే తాత్కాలిక 600 కోట్లు ఖర్చు పెట్టారండి. అవి ఈ రోజు మొత్తం కూడా నిలబడే పరిస్థితి పక్క అవి మొత్తం కూడా పగిలిపోతా ఉన్నాయి, భూమి కుంగిపోతా ఉంది. మరో పక్క ఈ రోజు మొత్తం కూడా ఏదైతే మొదట 48,000 కోట్ల రూపాయలతోటి రాజధాని నిర్మిస్తానని చెప్పేసి అన్న మనిషి తీరా 47 కోట్లకు వచ్చి టెండర్ ప్రకటించారు. తీరా 5,000 చిల్లర కోట్లకు వచ్చి వర్క్ స్టార్ట్ చేశారు. అవి మొత్తం కూడా చివరికి ఏంటంటే రోడ్లకి అదేవిధంగా తాత్కాలిక బిల్డింగ్ ఖర్చు పెట్టారు. మళ్ళా ఈ రోజు 2019-24 వచ్చేటప్పటికి దాని దాదాపు 77,000 కోట్లు. ఒకసారి బాలకోటే గారితో ఒకసారి బాలకోటే గారు ఇందాక కట్ అయింది వారిది వాయిస్. ఒకసారి బాలకోటే గారి వెర్షన్ కూడా తీసుకుందాం. బాలకోటే గారు, మళ్ళీ మీ వాయిస్ కట్ అవుతోంది బాలకోటే గారు. ఒకసారి మీ వాయిస్ కట్ అవుతోంది, తిరిగి రీకనెక్ట్ అవ్వండి. సిగ్నల్ లేని ప్రాంతం ఉన్నట్టున్నారు. మీరు లైన్ కట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. వాయిస్ చాలా ఇదిగా ఉంది. సార్ మురళి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కూటమిలో ఉన్నాడు. ఎందుకు ఆ రోజు దాన్ని చట్టబద్ధ చేయలేకపోయాడు? ఎందుకు ఏదైతే సెక్షన్ 5 ప్రకారం ఎందుకు కేంద్రం దగ్గర ఒత్తిడి తేలేకపోయాడు?
అంటే ఇప్పుడు కూడా చట్టబద్ధత లేదు దానికి, ఇప్పుడు కూడా చట్టబద్ధత లేదు. ఒక పక్క శివరామకృష్ణ కమిషన్ కూడా అక్కడ అనుకూల పరిస్థితులు కాదని చెప్పేసింది. 33 ఎకరాలు అది రైతుల దగ్గర నుంచి సేకరించారండి. రైతులే ఇలా అంటా ఉన్నారు 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పేసి. స్వచ్ఛందంగా ఇటువంటి అర్థం ఏంటంటే మన దేవుడికి గుండెలో కానికేస్తామండి, ఇక అది మన కాదు. మరి ఈ రోజు ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు కానీ ప్రజలతో ఆటలాడుకుంటున్నారు అనే దానికి సరే టీడీపీకి సంబంధించి వారు ఇప్పుడు లేరు కాబట్టి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమైనా కావచ్చు, పొందేటువంటి లబ్ధి ఏదైనా కావచ్చు, అక్కడ జరిగేటువంటి కుంభకోణాలు ఏమైనా కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు దాంట్లో పావులుగా మారుతున్నారు, వారే బలైపోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏం చెప్తారు? మళ్ళీ టీడీపీ వారిని తీసుకున్నప్పుడు ఇదే ప్రశ్న రైతులు బలైపోయారు, రైతులు బలైపోయారని మేము ఒప్పుకుంటున్నాం. దాని కారకులు ఎవరు? కారణం ఏంటి? ఎందుకు చేశారు? కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ల్యాండ్ మాఫియాకి పాల్పడినటువంటి కుట్రలో రైతులు బలైపోయారు. డబ్బులు మొత్తాన్ని దారాతం చేసుకుని దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే చెబుతా ఉన్నాం, అమరావతి రాజధాని పేరుతోటి పెద్ద భూ దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీకి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మనుషులు వాళ్ళు మొత్తం అత్యధిక ల్యాండ్ కొన్నారు, తక్కువ రేట్లు పెట్టి కొనుక్కున్నారు. దాన్ని డెవలప్ చేయడం కోసం మాత్రం ఉన్నారు తప్ప రైతులకు మేలు చేయడం కోసం కాదు. ఆ పేరుతోటి మహా దోపిడీ జరుగుతా ఉంది. ఇది వాస్తవంగా చెప్పండి. నేను ఒక్కసారి నేను చెప్పేది వినండి ఒకసారి. ఎస్ ఓకే, ఈ విధమైనటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే అది వాస్తవమే కావచ్చు, కానీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీగా, ఆ పార్టీకి అధినేతగా ప్రతి అంశానికి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. బెయిల్ విషయం కావచ్చు, లేకపోతే సిఐడి విషయాలు కావచ్చు, లేకపోతే ఈడీ విషయాలకి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి క్లియర్ కట్గా ఎస్ మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే ఒక అఫిడవిట్ దాఖలు చేయడమో, ఒక పిల్ వేయడమో, ఏదో ఒకటి చేసేటువంటి పరిస్థితి ఎందుకు లేదు? ఆరోపణలకు వరకు మాత్రమే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అనే దానికి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పట్లేదు కదా. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? సార్, అమరావతి చట్టబద్ధత లేదు కాబట్టి అది ఏది శివరామకృష్ణ కమిషన్ అది వీలు పడదని చెప్పేసి అన్న కారణం నేను అడిగినటువంటి ప్రశ్న మీకు అర్థం కాలేదనుకుంటా. నేను అడిగిన ప్రశ్న అది కాదండి. నేను సూటిగా అడుగుతున్నాను. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అధికార ప్రతినిధిగా మీరు క్లియర్ కట్గా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పినా పర్వాలేదు. క్లియర్ కట్గా ఆరోపణలు వేరు, ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం వేరు. ఎస్, ఒకవేళ చంద్రబాబు నిజంగానే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏదైనా కుంభకోణాలు జరుగుతుంటే, లేకపోతే ఇతరత్ర మీరు ఆరోపిస్తున్నట్టుగా ఆరోపణలు ఏమైనా వాస్తవంగా ఎస్ ఇవి ఆధారాలు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా సబ్మిట్ చేసి ప్రజల ముందుంచి అప్పుడు చెప్తే బాగుండేది కదా అనేటువంటి ఒక మాట. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సార్, మొన్న ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఏవైతే ఉన్నారో భూములు ఇచ్చేటువంటి వాళ్ళు అసైన్ భూములు మొత్తం కూడా మా కాడ ఆ రోజు రాజధాని కాకుండా తక్కువ రేట్లో కొనుక్కు ఈ రోజు వేల కోట్ల రూపాయలు పెట్టి అమ్ముకుంటున్నారు కాబట్టి ఇది చెల్లుబాటు కాదంటే వాళ్ళ మీద వాళ్ళ నోళ్ళు భూమించి వాళ్ళు ఒత్తిడి చేసి ఇచ్చినట్టు పరిస్థితి ఉంది. అక్కడ రైతు ఎదురు తిరిగారు మొన్న. ఇప్పుడు కూడా అయితే సెకండ్ ఫేజ్ 2 లో మళ్ళీ రాజధాని పెంచాలని చెప్పేసి కబుర్లు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు మొత్తం అలాడిపోతున్నారు కదా. రంగారావు గారు, మీరు అన్నట్లుగా ఒకవేళ వచ్చింది న్యాయ పోరాటం చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? న్యాయ పోరాటానికి సంబంధించి ఏమైనా ప్రక్రియ స్టార్ట్ చేసిందా, లేకపోతే ఇంతవరకు వచ్చింది న్యాయస్థానాల్లో దీనికి సంబంధించి? ఈ పేరుతో అమరావతి పేరుతో భూదోపుడు జరిగింది, అది మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయి. మొత్తం ఎవరు ఎంత భూములు కొన్నారో వచ్చినాయి, ఎవరెవరు ఎంత భూములు ప్రకటించే ముందు కొనడానికి వాళ్ళకు ఉన్నట్టు బేస్ ఏంటని మొత్తం కూడా ఆ రోజు ప్రకటించాం కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు సానుకూలంగా కేంద్ర హోంమంత్రి ఎలా స్పందించారనే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందం ఏమైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది? సార్, మురళి గారు ఏమంటామంటే ఇప్పుడైనా సరే చిత్తశుద్ధితో పని చేయమంటున్నాం. చిత్తశుద్ధితోటి పని చేయండి. 29 గ్రామాల రైతులు స్వచ్ఛతగా ఇచ్చారన్నారు కదా, వాళ్ళు ఉసురు కొట్టుకోకుండా వాళ్ళకి నిజంగా న్యాయం చేసి నిజమైన రాజ్యం నిర్మించడం తప్ప మీరు ఏదో సింగపూర్ అని చెప్పేసి ఏదో పెద్ద కళలు ప్రపంచం చూపించి ఆ పేరు టైప్ చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా ఏదో సాగు బంగారు కోడిగుడ్లాగా బంగారు బాతులాగా వాడుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమిలో ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంది? గజెట్ చేయించండి, రేపు చట్టబద్ధత చేయించండి. ఒకవేళ చట్టబద్ధత అయితే అది అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు చేసినట్టేనా?
సార్ చట్టానికి ఎవరు అతిథులు కాదు. అప్పుడు కామ్గా చట్టం ఉంటుందా? వద్ద అప్పుడు ఈ ఆరోపణలు చూసుకుంటారు కదా. ఎస్ అదే చెప్తున్నాను ప్లీజ్. ఒకవేళ ఇప్పుడు చేసినటువంటి ఆరోపణల్నే న్యాయస్థానంలో ఎండగట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? అన్యాయం జరిగింది, జరుగుతుంది, జరగబోతోంది అని గట్టిగా వాదిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముందు గజెట్ రానివ్వండి. గజెట్ వస్తే ఏం జరిగింది అనేది రైతులకి ఇప్పటికే రైతులు మోసపోయని చెప్పేసి వాళ్ళ పక్కన చంద్రబాబు గారి మధ్య కలిశారండి. మోడీ గారు అమరావతి రాబోయే ముందు దాదాపు 29 గ్రామాల నుంచి కొంతమంది పెద్దలు మొత్తం కలిసి చంద్రబాబు కలిస్తే పోయి కలిశారు. మీరు మమ్మల్ని మోసం చేశారంటే వాళ్ళు నోరు మూసి నాకు సహకరించండి, ఈ టైంలో డిస్టర్బెన్స్ అని చెప్పి బతలాడుకుంటే వాళ్ళు ఆగారండి. ఈ రోజు మొత్తం కూడా వాళ్ళు మొదలు పడతా ఉన్నారు. మమ్మల్ని మోసం చేశారు, మేము మోసపోయాము, చక్కగా 3 పంటలు పండే పొలాలు మొత్తం కూడా ల్యాండ్ పులుగు పెడితే మొత్తం తీసుకొని అటు సంపదప్పుకి రెండింటికి చెడ్డామని చెప్పేసి అని ఓపోతున్న పరిస్థితి కనపడుతుంది. నేనేమంటానంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో మీరు ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పాసిపోయి లడ్లాడి ఇచ్చారని చెప్పేసి తిట్టేటువంటి ఆయన అక్కడే ఉన్నాడు. మీరు ఒకసారి అయితే అమరావతి విషయంలో ముంతడు నీళ్లు ఇచ్చాడు, మట్టి మా మొఖాలు కొట్టిపోయారని చెప్పేసి అన్న వాళ్ళు మళ్ళీ కలిసి ఉన్నారు. ఇప్పటికైనా సరే హార్ట్ఫుల్ గా మీరు చెప్పినటువంటి దాన్ని నిజాయితీగా పాటించి పనిచేయడం అడుగుతా ఉన్నాం. ఒకవేళ దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి అభ్యంతరాలతోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఇలా చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇందాక నుంచి అదే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. గెజిట్ వచ్చేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించి చెప్పారు సార్. మురళి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న అమిత్ షా గారిని కలిసి ఏదైతే రాజధాని చట్టపద్యంలో అడిగినటువంటి పరిస్థితి దాని మీద కార్యాచరణ మొదలైనప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తాయి. రాజకీయం చేయడానికి ఒక అంశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది. రాజకీయం కాదు, వ్యాపారం జరుగుతూ ఉంది. రాజధాని ముసుగులో వ్యాపారం జరుగుతూ ఉంది. అక్రమ వ్యాపారం ఏది జరుగుతుందో వాళ్ళ కనుసనల్లో మొత్తం కూడా భూదోపిడి జరుగుతుంది కాబట్టి దాని గురించి ఎండగడతా ఉన్నాం. 3 రాజధానులకు అనుకూలం అంటే మొత్తాన్ని ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే మొత్తం ఆ రాజధాని 9 గ్రామం చుట్టూ తిప్పుతున్నాడండి. ఇంకేం లేదండి. ఎక్కడ సింగిల్ క్యాపిటల్ ఉన్న స్టేట్స్ ఏమి డెవలప్ జరగాలి కదా. సింగిల్ క్యాపిటల్ ఉన్న స్టేట్స్ ఏవి డెవలప్ అవ్వలేదా? ఎలా అది అన్ని ప్రాంతాలని అంటే మీకు 1 డే అయ్యేది కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఒక మహానగరం విశ్వనగరం సృష్టిస్తామని చెప్పండి. అది ఒక 1 డే వచ్చిందండి. అది మొదలైతే పెట్టాలి కదా. చెప్పేదండి సార్, పునాదులు వేయకుండా బహుళంతస్తులు కావాలంటే ఎలా? అది మేమంటది అదే సార్. మన పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లో 600 కోట్లతోటి సచివాలయ భవనాలు అదే విధంగా మొత్తం హెచ్ఓడీలు మొత్తం కట్టారండి. ఇక్కడ 600 కోట్లతోటి తాత్కాలిక బిల్లులు కట్టేసి 5 సంవత్సరాలు ఖాళీ ఆపేసి వచ్చారండి. మళ్ళీ ఇప్పుడు దాదాపు 77 కోట్లు కావాలంటా ఉన్నారు. ఈ రోజు స్క్వేర్ ఫీట్ కి ఎంత వేస్తున్నారు? దాదాపు 10,000 పైగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాటలన్నీ అదే విధంగా ఈ రోజు ముందు మొబిలైజేషన్ గ్రాంట్ ఇచ్చేసి దాంట్లో 10% మొబిలైజేషన్ గ్రాంట్ ఇచ్చి దాంట్లో 10% వెనక్కి తీసుకుంటున్నారు. కోట్లు పెడతా ఉంటే సార్ మురళి గారు, ఈ రోజు నేషనల్ హైవే వాళ్ళే కిలోమీటర్ 15 కోట్లు ఉంటే వీళ్ళు వేసిందంటే మొన్న 50 కోట్లు, ఒక దగ్గర 70 కోట్లు. ఏది యాక్సెస్ రోడ్ల పేరుతోటి మొత్తం కూడా ఒక పెద్ద కుట్రకి ఈ పేరుతోటి దోసుకోవడం కోసం వాళ్ళు ఏమంటారండి, సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అన్నారండి. దానికి అదే అభివృద్ధి చేసుకున్నారు. దాదాపు 6,000 కోట్లు పెట్టారు. కనకరావు గారు 1 వర్డ్ ఆన్సర్ లో ఒక ప్రశ్న. 3 రాజధానులకు అనుకూలం అనంటే అమరావతి ఏకైక రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనేనా? అదే అర్థం వచ్చే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మీరు చెప్తున్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి కావచ్చు, కంప్లీట్ గా 3 రాజధానులు అమరావతి కూడా ఉంది అనేటువంటి మాట కాదు. దీని అనేది ఏంటి అని అంటే అమరావతికి వ్యతిరేకం అయితే 3 రాజధానులకు అనుకూలం, 3 రాజధానులకు అనుకూలం అయితే అమరావతికి వ్యతిరేకం. ఏదో ఒకటే ఉంటుంది. మురళి గారు నిన్న మా నాయకుడు చెప్పాడు, దాదాపు 500-600 ఎకరాల లోపే రాజధాని పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే గుంటూరు విజయవాడ మధ్య విపరీతమైన నాగార్జున యూనివర్సిటీ స్థలాలు ఉన్నాయి. ఇంకా భూమి అక్కడ తీసుకొని పెట్టి 2 జిల్లాలు కలిసిపోయేదే మొత్తం కూడా ఇరుపాటికి అభివృద్ధి జరిగేదే. కానీ దీని ఏంటంటే ఒక ప్రవాహంగా ఒక ల్యాండ్ మాఫియా కోసం, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడం కోసం, ఆర్థిక దోపిడీ కోసం దీన్ని వాడుకున్నారు. అందువల్ల ఈ రోజు రాజధాని మొత్తం కూడా అది ఒక సీరియల్ లా జరుగుతా వస్తా ఉంది. 500-600 ఎకరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ అర్థమైంది. 500-600 ఎకరాల్లో రాజధాని శివరామకృష్ణ కమిషన్ చెప్పిందండి సార్. మురళి గారు శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పిందంటే రాజ్ భవన్ కి ఎంత ఉండాలి, అదే విధంగా సచివాలయానికి ఎంత ఉండాలి, ప్రభుత్వ భవనాలకి ఎంత ఉండాలి, మొత్తం వాళ్ళకి లెక్కిచ్చారండి. ప్రభుత్వ భవనాల వరకే మొత్తం చెప్పి కూడా 60 ఎకరాల్లో సరిపోయిందండి. కానీ ఈ రోజు 33 ఎకరాల పేరుతో అసలు ఏంటంటే రాజధాని అంటే ప్రభుత్వ భవనాలే అని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మీరు పార్టీలుగా అయినా సరే
దూరదృష్టితో ఆలోచించి రాజధాని స్పాన్ ఎంత ఉండాలి, ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా ఉంది, అటువంటి క్యాపిటల్ సార్, మనకు కావాలనేటువంటి ఒక ఒకటండి. ఎస్ రైట్. థ్యాంక్ యూ కనకరావు గారు, థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ అమరావతి జేఏసీ తరపు నుంచి వచ్చినటువంటి నేతలకి